1983వ సంవత్సరంలో పెళ్లి చూపులు అనే సినిమా ద్వారా మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా అవతరించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో విజయశాంతి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఆ తర్వాత 1983వ సంవత్సరంలో వచ్చిన నేటి భారతం అనే చిత్రం విజయశాంతి కెరీర్ ని మలుపు తిప్పేసింది. కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు, నటిగా కూడా తన విశ్వరూపం చూపగలదు అని ఈ చిత్రం ద్వారా నిరూపించుకుంది విజయశాంతి. ఆమె నటన చూసిన ప్రతి ఒక్కరూ ఈమె భవిష్యత్తులో పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది అని అన్నారు. ఆ సినిమా తర్వాత వచ్చిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ప్రతిఘటన అయితే అప్పటి స్టార్ హీరోల సినిమా రేంజ్ లో వసూలని రాబట్టి చరిత్రని సృష్టించింది. ఈ సినిమాలో ఆమె అద్భుతమైన నటనకి గాను నంది అవార్డు కూడా దక్కింది. అలా ఒక పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన విజయశాంతి చిరంజీవి, బాలకృష్ణ, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి హీరోలతో అత్యధిక సినిమాలు చేసింది. అప్పట్లో చిరంజీవితో ఈమె 19 సినిమాలు చేయగా అన్ని కూడా బ్లాక్